అందరికీ ప్రభు నామమున ఈ ప్రారంభ శుక్రవార ప్రార్థన దీవెన మరణాత మరణాత దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను దేవుని మహిమ మందిర ఆలయ సంఘ విశ్వాసులైన మీకును ఈ దినము ఏకీభవించిన సంఘ బిడలైన వారికి త్రిత్వ దేవుడు కృపా సమాధానము మహిమ ఆశీర్వాదము మెండుగా దయచేయునుగాక. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లయితే మహాభక్తుడైన నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనమును మనము చదువుకున్నట్లయితే, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండరు గనుక మేము గోడలు కట్టుచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, లోకరక్షక, పరిశుద్ధుడా, ఘనుడా, దీవెన కారకుడా, స్తోత్రములు. నీ బిడలమైన మేము వినుటకు, ధ్యానించుటకు, నడుచుటకు, ఘనపరచబడుటకు నీవు ఏర్పాటు చేయబడిన ఈ సమయమును బట్టి నీకే స్తోత్రములు. దైవ సముఖమున చేరిన ప్రతి హృదయమును నీ ఆత్మతో శుద్ధీకరింప చేయండి. మా దైవజనులు వ్రాసినట్లు, నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవరు? వాని ఎడల నన్ను యథార్థ పరుని గాగా వింపజేసి నెరవేర్పించు సిల్వబడ్డ యేసు క్రీస్తే. ఈ దినమున మేము చేయవలసిన విధులను మీరే సిలువనాథుడై జరిగించుమని సిలువదారి అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తన రక్షణ మార్గమును మనకు ఉపదేశించిన మన తండ్రి యొక్కయు, తన జీవన మార్గమును మనకు ఉపదేశించిన కుమారుని యొక్కయు, మోక్ష మార్గమును మనకు ఉపదేశించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్కయు దీవెన సదా కూడి ఏకీభవించిన మీకు తండ్రి దయచేయుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వాక్యములోనికి వచ్చినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా భక్తుడు 4వ అధ్యాయం 6వ వచనములో చెప్తున్న మాట, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టించుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఆ గోడ ఎలా అయిందట? సగము ఎత్తు కట్టబడి ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి భక్తుని జీవితంలోనూ ఒక అంతస్తు ఉంది. నెహెమ్యా ప్రభుత్వాధికారి. నెహెమ్యా ఎవరండి? ప్రభుత్వాధికారి. దేవుని యొక్క సహవాసి కూడా. గవర్నమెంట్ ఉద్యోగంలో సాగేటువంటి వ్యక్తికి నెల నెల పెన్షను, చనిపోయింది రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షను, ఆ తర్వాత ఆయన లేనట్లయితే ఆయన భార్యకు పెన్షను, ఇలాగ ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు పని తక్కువ ఉంటది, ఫలితము ఎక్కువ ఉంటది. కాస్త అనారోగ్యము కలిగిన, బలహీనత కలిగిన, పరిస్థితులు కాస్త మందగిలిన చెప్పుకొని ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగించడానికి ఉంటది. నీలో శక్తి హీనత కలిగి ఉన్నప్పుడు ఆయా విషయములను బట్టి దైవ సన్నిధిలోనికి చేరుకొని దేవునితో తగురీతిన సమయాన్ని గడపటానికి కూడా ఏముండదు, కొన్ని క్రమాలు ఉంటాయి. అవునా కదమ్మా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయలేకపోతున్నావు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నీ బిడ్డకో నీ కుమార్తెకో ఆ ఉద్యోగాన్ని అప్పచెప్పవచ్చు. అదొక ప్రాసెస్. నీకు విపరీతమైన బలహీనత కలిగినప్పుడు ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగించి ఆ దినము నువ్వు లీవ్ తీసుకోవచ్చు, కానీ జీతం ఆటోమేటిక్ గా నీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని సౌకర్యాలు నెహెమ్యా జీవితంలో కలిగి ఉన్నప్పటికీ, కుటుంబం బాగుంది, పని బాగుంది, విలువ బాగుంది, పరిస్థితులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ నెహెమ్యా
ఆత్మ మాత్రం వాళ్ళ ఆనందపడట్లా. అన్నీ ఇచ్చాం, అన్నీ చేశాం, అన్నీ అప్పగించాం, కానీ ఆత్మకు తృప్తి లేదట. దేవుని యొక్క వాక్యం మీదకు వచ్చిన వారులారా, నెహెమ్యాలో కొన్ని ప్రాముఖ్యమైన గుణాలు మనకు కనబడతా ఉన్నాయి. పరిశుద్ధ లేఖన భాగములో 1వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 4వ వచనములో మనము చూసినట్లయితే భక్తుడైన నెహెమ్యా వ్రాస్తున్నారు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏ మాటలు విన్నప్పుడు? ఏ మాటలు విన్నప్పుడండి? ఎప్పుడు అంట? దేవుని యొక్క వాక్యము యొద్దకు నిలవబడిన ప్రతి ఒక్కరూ వినవలసినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, యెరూషలేమా, నువ్వు సర్వ దేశములకును శోభన భరితురాలవు, ఆనంద భరితురాలవు, ఆభరణ భూషితురాలవు అయి ఉన్నావు. యెరూషలేము అన్ని దేశాలకు ఏంటండి? ఆభరణం వంటిది. యెరూషలేము బాగుంటేనే సకల దేశాలు బాగుంటాయి. అటువంటిది తను పనిచేస్తున్న దేశములో యెరూషలేమునకు మూల స్థానముకు దైవ మందిరము ఏమై ఉన్నది? పడగొట్టబడి ఉన్నది, కోల్చబడి ఉన్నది. అది చూస్తున్నటువంటి అతడు, మేము బాగున్నాం, కానీ మా ఆత్మలను రక్షింపగలిగి దేవుని యొక్క మహిమ మందిరము మాత్రం నేల కొరిగిపోయింది. అందుని బట్టి నెహెమ్యా ఏం చేస్తాడట? దుఃఖపడ్డాడు. ఆత్మీయ స్థితిలో అతడు కన్నీరు గార్చాడు. ప్రభు ఎదుట వేడుకొని ఉపవాసం ఆచరించడం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యాకు అవసరమా ఈ విషయం? ఇప్పుడు మనకు అన్ని బాగున్నాయండి, ఎదుటి వాళ్ళ విషయాలు పట్టించుకుంటామా? పట్టించుకో. నెహెమ్యా కూడా చాలా బాగున్నాడు. కష్టం లేదు, శ్రమ లేదు, శోధన లేదు, గొడవలు లేవు, ఇబ్బందులు లేవు, పరిస్థితులు అన్ని బాగున్నాయి. సమాజం నుండి ఇంటి వరకు అన్నిట్లో నెహెమ్యా గొప్పోడే. కానీ అన్నిట్లో గొప్పవాడైన వాడు తన దేవుని ఎదుట గొప్ప చేయగలిగితేనే వాటికి విలువ ఉంటుందని గ్రహించాడు. కాబట్టి దైవ మందిరమును నిలబెట్టుటకు నెహెమ్యా నడుము కట్టుకొని ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకమునందు ప్రభువైన దేవదేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, యెరూషలేమా, ఆనంద దేశమా, నీ ఆనందదాయక మాకు మహిమను విస్తరింపజేయమని ఒక భక్తుడు రాశాడంట. యెరూషలేము ఏ దేశం అండి? ఆనంద దేశం. అంటే మనమున్న దేశము, మనమున్న ప్రాంగణము, మనమున్న స్థితి ఎలా ఉన్నది, మనమున్న పరిస్థితి ఎలా ఉన్నది? దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన యేసు ప్రభు వారు అంటారు, మీ దేహము నా ఆలయమై ఉన్నది. అంటే యెరూషలేము దేవాలయాన్ని నెహెమ్యా భక్తుడు ఎలా భావిస్తున్నాడు? మా ప్రభు అంటున్నారు కదమ్మా, నీ దేహము నా ఆలయమై ఉన్నదని ప్రభు సెలవిచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు నెహెమ్యా దృష్టిలో ఆ ఆలయం ఎవరు? తన స్వకీయ దేహం. తన స్వకీయ దేహం, ఆ ఆలయము నేనే. ప్రభు ఏమన్నారు తెలుసా? ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండును. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండును. ఆలయము ఎల్లకాలము మ్రోకెదము. మీరేను ఎల్లకాలము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఆలయం ఎవరంట? దేవుడు ఆలయం ఎవరని చెప్పారు? మీరే. ఆలయం ఎవరమ్మా? మనమే. తన ఆలయమును విడిచిపెట్టి నీవే తన ఆలయముగా ఏ దినమునందు భావించాడో యేసుక్రీస్తు ప్రభువారు, ఆ భావన పుట్టకమునుపు, ఆ భావము చెప్పకమునిపే నెహెమ్యా ఆ దేవాలయమును తన ఆ దేహముతో సమకూర్చుకున్నాడు.
తన దేహముగా మార్చుకున్నాడు. నా దేవుడు నాలో ఉండి వేదన పడుతున్నాడని తన కన్నీటి ఉపవాస సాక్ష్యములో తెలియజేశాడు. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా ప్రభు మనసు అర్థం చేసుకున్నాడా కాదా? ఎక్కడ క్రొత్త నిబంధన, ఎక్కడ పాత నిబంధన? యేసు ప్రభు చెప్పేంత వరకు లోకానికి తెలియదు. మీరే నా ఆలయం, మీ దేహమే నా ఆలయం అన్నమాట. మీ హృదయ సింహాసనములు నేను ఆస్తునుడని ప్రభు క్రొత్త నిబంధన చెప్పేంత వరకు జనులకు తెలియదు. కానీ నెహెమ్యా కట్టించిన ఆలయము, నిర్మించిన ఆలయము, దేవుని కొరకు తలపెట్టినటువంటి కార్యము తన స్వకీయ కార్యముగా, ప్రభు కార్యముగా జరిగించాడు. ప్రభునందు ప్రియులారా, ప్రవచనాలే ఒకప్పటి నెరవేర్పులండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ రోజు జరుగుతున్న నెరవేర్పులు కాదు, ఇవి నెరవేర్చబడేటువంటి ప్రవచనములు కాబట్టి నేను చెప్తా ఉన్నాం. అంతే కదమ్మా, ఇవి జరుగుతాయని తెలిసే యెషయా రాశాడు. అందుకని యాలనగా మనకు శిశువు పుట్టెను అన్నాడు. పుడతాడు అని చెప్పలా, పుట్టెను. అప్పుడే జరిగిపోయిన వాటిని ప్రవచనాలు చేశారు. ఇక రాబోయే దినాల్లో ఇవే గొప్ప గొప్ప నెరవేర్పులు. ఇప్పుడు నేను చూసా, లేకపోతే నెహెమ్యా చూశాడు, లేక యోబు చూశాడు, లేక ఒక అబ్రహాము చూశాడు. రేపు అటువంటి అబ్రహాములతో తలంపు కలిగి, ఇస్సాకు తలంపు కలిగి, యోబు తలంపులు కలిగి, నెహెమ్యా తలంపు కలిగిన వారు కొన్ని కోట్ల మంది ఉంటారు లోకంలో. అందుకే నెహెమ్యా తీసుకున్న గొప్ప నిర్ణయము, ఆ ఆలయము తన తండ్రి ఆలయముగా, ఆ ఆలయము తన దేహముగా మార్చుకుని ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఎలా చేశాడట? అది నూతనముగా చక్కబెట్టాడట. దీనికోసము ఎంత దూరమైనా వెళ్ళటానికి ప్రభు ఎదుట ప్రార్థనాపూర్వకముగా ఆజ్ఞ సంపాదించుకున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేస్తున్నావని నన్నును అడుగగా, నేను నేను నీ సముఖమునందు దయ పొందిన ఎడల చూచారా, ఇతను ఏమంటున్నాడు? ఆకాశము యందని నా దేవుడు ప్రార్థన చేసి ఏది అడిగినా ఎలా అడగాలి? ప్రార్థన పూర్వకముగా. అందుకే నీ మనవి వినగానే నీ తండ్రి ఓ కొట్టి నెరవేర్చునంతాయు తెలుసునా, నీ మతికి నీ తండ్రి నియమముగా నీది నాదు తెలుసునా. చాలండి. ప్రభువును ప్రియులారా, నీ మనవి వినగానే నీ తండ్రి ఏం చేస్తున్నాడు? మనవి అంటే ఏంటండి? ప్రార్థన. ఏది అడిగినా దేవుని ఎదుట శ్రేష్టమైనది అడగాలి. మనం ఒక షాపుకి వెళ్ళినా సరే మంచి వస్తువు ఏమంటాం, క్వాలిటీ వస్తువు ఏమంటాం తప్ప చెడిపోయిన వస్తువు ఏమంటామా? చెడిపోయిన వస్తువులు అడిగేటువంటి వారు లోక సంబంధులు, సాతాను సంబంధులు అయిపోతారు. మనవి అనగా ప్రార్థన పూర్వకముగా అడుగువాడు దేవుని యొక్క వాక్కుని కలిగిన వాడు. అయ్యారు నాకు పలను పడవాల, మా ఇంట్లో పలను పని జరగాల, క్రమాలైపోవాలి అని అయ్యగారి దగ్గర చెప్తున్నారు. ఈ అయ్యగారు ఏం చేయగలరు? మా ఇల్లు కట్టాలంటే రాత్రికి రాత్రి పారలో ఇటకలో తీసుకుని గుణపాలు పట్టుకుని వచ్చేసి తాపి మేస్త్రిగా గోచి చుట్టుకుని పని చేసేయగలమా? ఒకలం చేయలేం కదా. మా అబ్బాయికి అనారోగ్యంగా ఉండేది కదా, ఆపరేషన్ పడుతున్నారంటే కత్తి సూది మందు తీసుకుని డాక్టర్ స్థానంలో నిలబడి ఆపరేషన్ చేయగలమా? దైవజనుడు ఏం చేయగలడు? విజ్ఞాపన చేయించగలడు. ఏం చేయగలమ్మా? విజ్ఞాపన చేయించగలడు. నీ చెయ్యి ఏం చేయగలడు అంటే పని చేయగలదు. అలాగే దైవజనుడు కూడా పని చేయించగలడు. నీ చెయ్యి కూర వండుద్ది, నీ చెయ్యి అన్నం వండుద్ది, నీ చెయ్యి రసం వండుద్ది, నీ చెయ్యి పులుసు వండుద్ది. ఈ చెయ్యిని తినమంటే తింటదా? తినవలసినది నోరే. పని చేయించటమే దీని పని. అలాగునే దైవజనుడు కూడా పని చేయించటానికే. పని చేయవలసినది, చేయించవలసినది ఎవరంట? దేవుడే. మా చేత పని చేయించేది
మిమ్ములను పని చేయించేలా చేసేది, మీ పనులను సంపూర్తి చేసేది కూడా ఎవరంట? దేవుడే. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము దేవాలయం విషయంలో నేను నాకు ఒక సమయం ఇవ్వండి. ఎన్ని రోజుల్లో కడతానన్నారు ప్రభు? 3 రోజుల్లో కట్టేస్తానన్నారు. ప్రభు రాత్రికి రాత్రి పార, పొలుగు, సిమెంట్ అవన్నీ తెచ్చుకొని ప్రభు అక్కడ శిష్యులను సమకూర్చుకొని చేసేస్తారా? ఎంత ధీమాగా ఉన్నారో తెలుసా ప్రభు? ఈ మాటకి ఇక తిరుగులేదని. ఎందుకంటే ప్రభువు మనల్ని ఎవరు విన్నారు? తండ్రి, నీటిని ద్రాక్షరసముగా మార్చిన నీ నామం, లాజరుకు మరణములను బయటకు తీసుకొచ్చిన నీ నామం, చనిపోయినటువంటి వారు లేవనెత్తిన నీ నామం, కుష్ఠ రోగులను శుద్ధి చేసిన నీ నామం, ధర్మశాస్త్రమునకి నూతన స్థితిని తెచ్చిన నీ నామం, యెరూషలేము దేవాలయమును నిర్మించి అది నూతనమైన నామముగా అభివృద్ధి చెందాలి అని ప్రభు మనం చేశారు. తండ్రిని బయలుపరచడానికి ప్రభు పడ్డ పాటలు సామాన్యమైన పాటలు కాదు. ప్రార్థన చేయటం అంటే ఒక పావు గంట, ఒక అరగంట, ఓ గంట, ఇక మంటే. ఇకేంటండి? మంటే. ఒంటికి, కాళ్ళకి, ఏళ్ళకి, గోళ్ళకి, కళ్ళుకి, అన్నిటికి మంటే. మరి కింద కూడా ఒక మంట ఉంటది. పాపం అక్కడ మోకరించాలంటే పనవదు, నిలబడటానికి పనవదు, పరిగెత్తడానికి పనవదు. అడుగు తీసి అడిగేస్తే నిప్పుల మీదే పడతాయి తప్ప పూల బాటల మీద పడవే. అప్పుడెక్కడ పరిగెడతావు? అప్పుడే మూల కూర్చొని ప్రార్థన చేస్తావు. ఎక్కిన చెట్టు కాలిపోద్ది, పొట్ట కాలిపోద్ది, నువ్వు కాలిపోతావు. ప్రభువు సమభూమి గల ప్రదేశంలో నిన్ను నడిపించాలంటే ఇప్పుడిచ్చిన భూమి మీద నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. నెహెమ్యా చేసింది అదే. అక్కడ ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, ఎంతో మంది కుటుంబాలు ఉన్నాయి, అందరూ మా గురించి ప్రార్థన చేసేవారే. కానీ వారికి సంబంధించినంత వరకు నేను గృహంలో ప్రార్థన చేసుకుని చాలు, నా గురించి అనుకున్న వారే. దేవుని ఆలయముకు దేహమై ఉన్న ఆలయాన్ని, తన స్వకీయ దేహాన్ని బాగు చేసుకొని లేనివాడు దేవుని ఆత్మను తన హృదయంలోకి ఎలా ఆహ్వానించగలడని నెహెమ్యా లోకానికి ప్రశ్నిస్తా ఉన్నాడు. మనకు ఈ ప్రశ్నిస్తా ఉన్నారు. మనకు కొత్తగా ఆలయం కావాలి కదమ్మా. మనకు కూడా నూతనంగా ఏం కావాలి? ఆలయం కావాలి. నెహెమ్యా అంత పెద్ద ప్రార్థన నేను చేయగలమా అయ్యారు అంటే నెహెమ్యా కన్నా పెద్ద ప్రార్థన చేయగలవు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. నెహెమ్యా ఆకాశం నుంచి వర్షం రప్పించలేదే ఏలియాలాగా. కానీ నెహెమ్యా కన్నా గొప్పవాడైనటువంటి ఏలియాను గురించి రాసిన మాట ఏమిటి? మన స్వభావము గల మనుష్యుడు. అతడు మనిషే, అతనిలోనూ రక్తమే పెట్టా, అతనిలోనూ మాంసమే అడ్డాను నేను, అతనికి ఎముకలున్నాయి, అతనికి నేనుంది, నీలాగే ప్రార్థన చేయగలవాడే. కానీ ఇక్కడ నుండి రావాలి తప్ప ఇక్కడ నుండి రాకూడదు. నెహెమ్యా ప్రార్థనలో తను చేసుకున్న మొట్టమొదటి ఘనత ఏమిటంటే ప్రార్థనతోనే దేన్నైనా ఆరంభించడం. ఇక బైబిల్ మిషన్ గనులైన వారు ఒకప్పటి కాలంలో ఎంత గొప్ప స్థితి అంటే టూత్ పేస్ట్ కనబడకపోతే ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సి వస్తుందేమోనని, ఆయన నా టూత్ పేస్ట్ కనబడట్లేదు ప్రభువా, నా టూత్ పేస్ట్ కనబడట్లేదు నాయన, ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు, నీ దగ్గర తప్పమేమో, ఎందుకంటే అంత గొప్ప స్థితి ఇచ్చావు, నా టూత్ పేస్ట్ నాకు ఇవ్వని 3 నిమిషాలు ఒక అయ్యగారు ప్రార్థన చేసుకున్నారంట. ఎప్పుడు? బైబిల్ మిషన్ మహోత్సవాల్లో. ఇప్పుడు ఎవరి కాళ్ళకి గదులు చేసేవారు. అప్పటికి విచిత్రం ఏమిటంటే ఇప్పుడైతే ఎవరి గదాలకు ఇస్తున్నారు, కానీ అప్పుడు అధికారులందరూ ఒక గదిలో, రెవరెండ్లందరూ ఒక గదిలో, పాస్టర్లందరూ ఒక గదిలో, సంఘమందరూ పందుల్లోనే మీకు తెలవని విషయం కాదు. అందరూ వరండాల్లో పడుకునేవారు. ఎవరి బ్యాగ్ వాళ్ళు పక్కన పెట్టేసుకుని తలకిన తల్లిగా మార్చేసుకుని ఎవరికి వాళ్ళు నిద్ర చేసేవారు. ఎవరు సబ్బు ఎవరు వాడతారో తెలియదు, ఎవరి పేస్ట్ ఎవరు పెట్టుకెళ్తారో తెలియదు. ఒకసారి నా బ్రష్ కూడా దొబ్బేశారండి బాబు. కొత్త బ్రష్ అండి, పాత గదిలే. అట్లాగా సమయానికి మనం అక్కడ స్థలములో ఉండాలని ఎవరికి వారు హోరాహోరీగా సిద్ధపడిపోయేవారు. అక్కడ మనకి దొంగతనం జరిగిందని అనుకోవద్దు. సిద్ధపాటు కోసం ఎన్ని పాటలో సమయానికి ప్రారంభ ప్రార్థనకు శుద్ధిగా అందుకోవాలని అక్కడికి వెళ్ళిపోయి అందుకంటే ముందు స్థానంలో మోకరించాలి, సభాస్థలం దగ్గరనే మోకరించేసేయాలని హృదయమో ఉళ్ళూరిపోతుండేది. అంతా లోకాన్ని వాడుకుని పరలోకాన్ని చేరేవారు అప్పట్లో. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? లోకపు విషయములన్నింటినీ వాడేసేవారు, పరలోకాన్ని విషయాన్ని చేరుకోవటానికి ప్రయాసపడిపోయారు. ఇప్పుడు అయ్యగారు ముగింపు ప్రార్థన చేస్తున్నప్పుడు ముగింపు ప్రార్థన ఎందుకో కనుక్కో అక్క ఏమా,
అట్లా అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే దేవునిని యాచించటానికి ఒక సమయం, ఒక స్థలం, ఒక ఘనమైనటువంటి సమయం ఉంటుంది. నెహెమ్యా కూడా చూచాడు, తన హృదయం వేదన పట్టింది, తలుపులన్నీ చెదిరిపోయాయి. యెరూషలేము దేవాలయం చూసి ప్రార్థించాడు. మొట్టమొదటి పని ఏంటండి? ప్రార్థన. ప్రారంభమే ప్రార్థన. రాజు దగ్గరకు వెళ్ళి ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? ఆకాశమందున్న నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మీకు నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, నా పితరుల దేశములకు నన్ను పంపించేసేయండి, నేను అక్కడ చేయవలసిన పని ఉందని దైవ అధికారముతో రాజాధికారాన్ని కలగలిపి ఏం చేశాడట? మనవి చేసుకున్నాడు. మొదటిది ప్రార్థన. రెండవదిగా చూస్తే 2వ అధ్యాయం 5వ వచనం చదువు. తర్వాత రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల అక్కడ అతడు బోధిస్తున్నది ఈ లోకానికి తెలియజేస్తున్నది. నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల ఏమంటున్నాడండి? ఓ రాజా, ఇంతకాలము నేను నీకేం చేశా? ఈ రాజ్యములో ఉండి పరిస్థితి చేశా, పని చేశా. ఒకవేళ నేను చేసిన పనిని బట్టి నిజముగా నీకు నా మీద దయ ఉంటే ఏం చేయి? నా పితరుల దేశాన్ని కట్టటానికి కలిగినటువంటి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని అన్నిటినీ నా దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వేమేవో ఆజ్ఞ ఇవ్వు చాలు, నాకు పర్మిషన్ ఇవ్వు అని అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు చెప్పండి తర్వాత? అందుకు రాజు రాణి నీ ప్రయాణము చాలండి. నెహెమ్యా లేకపోతే ఆ మాట చూస్తారు ఎంత బాగుందో. అయ్యా నాయనా నెహెమ్యా, నువ్వు వెళ్ళిపోతానంటావేంటయ్యా? నువ్వు లేకపోతే రాజ్యంలో పని జరగదు, మరో మాట వినరు, రాజ్య పరిపాలన చాలా ఇబ్బంది అయిపోద్ది అన్నట్లుగా రాజు రాణి ఏమంటున్నారు? నీ ప్రయాణం ఎన్ని రోజులను అడుగుతున్నా. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యాకు దేవుని మందిరము మీద, పితరుల స్వాస్థ్యమైన దేశము మీద ఆసక్తి. నెహెమ్యా లేకపోతే ఏమైపోద్దా అని, ఎప్పుడు తిరిగి వస్తాడా, ఇక్కడ ఎన్ని రోజులు చెప్తాడా అని ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుకు రానికి ఏమై ఉంది? నెహెమ్యా మీద, నెహెమ్యా యొక్క పని మీద ఆసక్తి. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా దేవుని యొక్క పనిమంతుడే కాదు, దేవుని ఆలయం యొక్క రూపధారుడు. కూర్చబడిన ఆలయాన్నండి తను ఒక్కరు మాత్రమే కాదు, తనలో పుట్టిన తలంపును కట్టే ప్రతి ఒక్కరిలో పుట్టించేశాడు. అందుకే నెహెమ్యాకు దైవజనులు పెట్టిన పేరు ఆత్మీయ శిల్పి అన్నారు. నెహెమ్యా ఎవరంటండి? ఆత్మీయ శిల్పి. ఎంత గొప్ప శిల్పి అంటే, యెరూషలేము మందిరము తన కట్టాలనుకున్న విధానముగా తన మనస్సులో నిర్మించుకున్న రూపాన్ని కట్టే ప్రతి ఒక్కరిలోనూ నిర్మించేశాడంట. ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే ముందు నీ మనసులో పుట్టాలి, నా ఇల్లు ఎంత బాగుండాలని. తర్వాత ఇంజనీరింగ్ చెప్పాలి, ఆయన వేస్తాడు దానికి తగ్గ ప్లాను. నువ్వు అనుకున్నట్లుగా ఆ ప్లాన్ వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకెళ్ళి దాన్ని ఎవరికి సైట్ ఇంజనీర్కి అప్పచెప్తాం. అంతా నీట్గా చూసుకుని ఎన్ని పిల్లర్స్ పడతాయి, ఎంత లోతు తీయాలా, ఎన్ని ఇటుకలు పెట్టాలా, ఎంతెంత సిమెంట్ పోడ్చాలా, ఎంత దృఢంగా కట్టాలని సైట్ ఇంజనీర్ ప్లాన్ చేస్తాడు. తర్వాత మేస్త్రి చెప్పిన పని తీరు ప్రకారం కట్టుకుని వెళ్ళిపోతాడు. ఇలాగా వీరి మధ్యలో కుదిరేటువంటి ఒకే ఒక్క ఒప్పందం ఏం చేస్తుందంట? ఒక గృహ నిర్మాణానికి ఊపిరిస్తుంది. అలాగే దైవ మందిరం, ఆ కాలంలో ఇంజనీర్లు లేరు, గొప్ప గొప్ప ఇంజనీర్లు లేరు, ప్లాన్లు గీసే గొప్ప గొప్ప లేరు. వాళ్ళ యొక్క తలంపులే, దేవుడిచ్చే జ్ఞానమే, దేవుడి కొరకు వారు చేసే ప్రార్థనే పెద్ద ప్లాన్ అన్నమాట. మనిషి హృదయంలో దేవునిని నిర్మించుకున్న రూపమే తన ఆత్మ అన్నారు ఒక భక్తుడు. తెలుసా అండి? నీ హృదయంలో నీ దేవుడు ఎంత గొప్పోడై ఉంటే నీ దేవుడి దృష్టిలో అంత గొప్పోడు అంట. నీ దేవుడు కొండ అంటున్నాడు అనుకోండి, నీ స్థితి కూడా కొండంతే. ఆకాశం అంటున్నాడు అనుకోండి, ఆకాశం అంతే. సృష్టి చాలనంత గొప్పగా ఉన్నాడు అనుకోండి, సృష్టి చాలనంత వరకు. అసలు ఈ లోకము, ఈ సృష్టి నీ ప్రభువు కనుదృష్టికి సరిదోగదు. నా ప్రభువును వర్ణించుటకు నీ జ్ఞానము చాలదని ప్రభు ఎదురు చెప్పుకున్నాను అనుకోండి, నీ ప్రేమను నిన్ను వర్ణించటానికి కూడా ఈ లోకం సరిదోగదు. రాసులు పోసేవారు
ఆ కాలంలో రాజులు చనిపోతే వారు సంపాదించిన రాజ్యపు సొమ్మును రాసులుగా పోసి సమాధి చేసేవారు. మరి ఈ లోకమంతటిని ఒక ధనరాశిగా మార్చి ఈ లోకమును ఇమిడ్చి వేసిన దేవునికి నువ్వు ఎన్ని రాసులు పోయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు రాజే కదండి. యేసుక్రీస్తు ప్రభు వారు రాజే కదా. ఆయన సంపాదించుకుంది ఏంటి? అప్పట్లో రోమీయులు కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు. మీ గతంలో చెప్పా, ఐగుప్తు రాజు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ రాజు తన కాలగమనంలో సంపాదించిన సొమ్మంతా తీసుకుని వెళ్ళి ఒక పిరమిడ్ కట్టి ఆ పిరమిడ్ లో అతను సమాధి చేసి అందులో అతను సంపాదించిందంతా అతను సమాధి చుట్టూ వేసేసి దాన్ని మూసేస్తారు. ఎందుకంటే అది అతన్ని సొమ్ము కాబట్టి, కష్టార్జితం. అలాగే కొంతమంది రాజులు ఇలాగే చేసేవారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాజే. మరి ఆయన సమాధి కప్పెట్టినప్పుడు, ఆయన సమాధిని మూసివేసినప్పుడు అక్కడ ఎవరు ఏ ధనరాశులు పారబోయలేదు. ఈ దినము వరకు ఒక నాణ్యము కూడా ప్రభు సమాధి దగ్గర ఎవరు పెట్టరు, ఆయన ఇదిగో కానుక అని. జ్ఞానులు బంగారం ఇచ్చారు కదా ఆయన, ఇదిగో ఈ బంగారు కాసు తీసుకొని కోసమే తీసుకొచ్చానని అక్కడ ఎవరో పెట్టి ప్రార్థన చేసుకోరు. బోళము పెట్టి ప్రార్థన చేయరు, సామ్రాణి పెట్టి ప్రార్థన చేయరు. ఎందుకు ప్రార్థన చేయరు? ప్రభు కానుకలు ఏంటో తెలుసామా? నీ కన్నీళ్ళు. ప్రభు కానుకలు ఏంటండి? ప్రభువారి యొక్క సమాధి దగ్గర 100 మంది వచ్చేసి ప్రార్థన చేసేసుకుంటారు. 100 మంది వరుసకు వచ్చి ప్రార్థన చేసేసుకున్నప్పుడు మన తల్లిదండ్రులు సమాధుల మీద పెడితేనే మనకు ఆగవు కన్నీళ్లు. ఇక మన రక్షకుడు మన ప్రభు సమాధి మీద పెడితే కన్నీళ్ళకి ఇంకొద్దు ఉంటుందా? అక్కడ అందరూ కన్నీరు కార్చి 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 ఆ స్థలం అంతా ఏ వాసన వచ్చేస్తుంది? నీచు వాసన వస్తుంది. అరగంటకు ఒక్కసారి దైవజనుడు వచ్చి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన శరీరము మాలిన్యము కాకుండా మగ్దలేని మరియను ఆమె దాసులైన వారు కొన్ని ఉపకరణములను తీసుకొచ్చి ప్రభుని ఏం చేద్దాం అనుకున్నారు? సుగంధ ద్రవ్యాలతో ఆయనను అలంకరిద్దామనుకున్నారు. ఆ రీతిగానే ఆ కన్నీటితో ఆ స్థలమంతయు నీచి వాసన వచ్చినప్పుడు దైవజనుడు వచ్చి సుమారు ఒక అత్తరు బాట్లు 15,000 రూపాయలు ఉంటుంది. ఆ విలువైన అత్తరును తీసుకుని వచ్చి ఆ సమాధి స్థలం మీద జల్లేసి వెళ్ళిపోతారు. జనాలు ఏమన్నా తక్కువ అనుకున్నారా? చున్నీలు వేసుకున్నోళ్ళు, చీరలు కట్టుకున్నోళ్ళు, కచ్చిపులు తెచ్చుకున్నోళ్ళు అదంతా అద్దేసుకుంటారు ఎవరికైనా. సుమారు 15-20 రోజులు వస్తుందండి ఆ వాసన. మీరు ఖర్చు ఉతికినప్పటికీ అలాగే వస్తుంది వాసన. దేవుని సంగమా పరిశుద్ధులారా, అంటే ప్రభువు యొక్క సమాధి ఆయన సంపాదించుకున్న స్వాస్థ్యం ఏమిటంట? మగ్దలేని మరియ కన్నీరు కార్పుతూ ప్రభు పాదాలను శుద్ధి చేసి ఆమె తెచ్చినటువంటి జటామాంసి అత్తరును ప్రభు పాదాలు కద్ది ఆమె కురులతో తుడిచినట్లు ప్రభు ఆ స్థలమంతటిని, ఆ గదంతటిని సువాసన కలిగిన అత్తరుతో నింపినట్లు ప్రభు యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితము జటామాంసి సుగంధ అత్తరు వలె పరిమళించాలి, విస్తరించాలన్నది ప్రభు ఆశ. ప్రతి ఒక్కరి కన్నీళ్లను ప్రభు బుడ్డీలో దాచిపెడతానన్నారు. మీరు కార్చిన ప్రతి కన్నీరు ప్రభు సమాధి మీద ఏమైపోతాయి? ప్రభు యొద్దకు చేర్చబడతాయి. ప్రభు కానుకలేవన్నీ నువ్వు చేసుకున్న మనవులు కన్నీళ్లుగా రాల్చబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి నీ విషయం తెలియజేస్తూ ఉన్నాను. నెహెమ్యా చేసిన ప్రార్థన అంత గొప్ప ప్రార్థన. తన కన్నీరే మొదటి పునాదిగా మార్చబడింది మందిరానికి. మొట్టమొదటిగా నెహెమ్యా ప్రార్థన చేశాడు. రెండవది తను ఆసక్తి పడ్డాడు. తన పనిని పక్కన పెట్టి, తన అధికారాలను పక్కన పెట్టి, నిజముగా నేను ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి చేసిన సేవలను మీరు నిజంగా గుర్తిస్తే, గౌరవిస్తే, ఇదిగో నా పితరుల దేశంలో ఉన్నటువంటి నా ప్రభు ఆలయాన్ని కట్టడానికి నన్ను పంపించండి. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నెహెమ్యా? నువ్వు వెళ్ళిపోయావంటే చాలా పనులు ఆగిపోతాయి ఇక్కడ. ఇప్పుడు నువ్వు లేకపోతే చాలా పనులు వెనకబడిపోతాయి. ఎన్ని రోజులు నువ్వు వస్తావు? చూడండి, మీకు 20-30 సంవత్సరాలు సర్వీస్ ఉందనుకోండి, 20 సంవత్సరాలు ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేశారనుకోండి, ప్రభుత్వం మిమ్మల్ని ఎలా చూస్తుంది? మీకు అవసరం వచ్చి ఆ 20 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు సెలవు కావాలండి అని అడిగారు అనుకోండి, వెనక కూడా చెప్పకుండా తీసుకోవా, ఎప్పుడు సెలవు అడుగుతావు అని చూస్తాం మేము. ఈ రోజు సెలవు అడిగావు,
20 సంవత్సరాలుగా అలుపు లేకుండా సేవ చేస్తున్నాను, ఒకసారైనా సెలవు అడుగుతాను చూస్తాను, ప్రభుత్వానికైనా సెలవు ఇస్తాను నీకు, ఇస్తాడా ఎవడమ్మా? అసలు ఆబ్సెంటే లేదు నీకు. ఒక్కసారి ఆబ్సెంట్ కావాలని అన్నావు అనుకో, అందరూ అనుకుంటారు వీడు ఒక్కసారైనా మానేస్తే బాగుందిరా. అవునా? బాగా చదువుకునే చూసి వీడు ఒక్క సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయితే బాగుందిరా. ప్రభునందు ప్రియులార, లోకము స్థితి అది. కానీ రాజు దగ్గర అతను చేసుకున్న విజ్ఞాపన అంత గొప్పది. ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధిలో ఏముండాలండి? ప్రార్థన ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఎప్పుడు తృప్తి పరచజాలడు. మూడవదిగా మనము చూసినట్లయితే 17వ వచనం చూడండి అమ్మా. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగి ఉన్న శ్రమ మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు కాల్చబడినో నింద రాకుండా మరలా కట్టుదో రండి. రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. చాలండి. కొంతమంది అంటారు వెళ్ళటం వారే వెళ్లకుండా కొంతమందిని తీసుకెళ్తారని. దేవుని పనిలో నెహెమ్యా యొక్క ప్రార్థన బలం, తన హృదయంలో ఉన్న ఆసక్తి రాజు యొక్క తలంపులకు బలం, ఇతడు చెప్పుచున్న మాటలు పని చేయు వారికి బలం. అతడు వెళ్తున్నాడు కానీ పురికొల్పుతున్నాడు అన్నమాట ఆలయాన్ని నిర్మించటానికి. ఏం చేస్తున్నాడండి? క్రీస్తు తనలో కలిగించిన తలంపు ఇతరుల్లో కూడా కలిగించడమే నిజమైన సువార్త అని అపోస్తలుడైన పౌలు భక్తుడు తెలియజేశాడు. నిజమంటారా కాదంటారా? నేను క్రీస్తును కనుగొన్నానని మహాభక్తులైన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చెప్పారు. మీకు ప్రభు కనిపించటం ఏంటండి అన్న వాళ్ళందరికీ ప్రభువుని చూపించారు లేదా? సింగపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి అయ్యగారి వద్దకు వచ్చి మాట్లాడాడు. అయ్యా మీరు ప్రభువుని చూశారంట కదయ్యా. అవునా, ఆయన ప్రభువు నాతో మాట్లాడారు, ఇలాంటి విషయాలు తెలియజేస్తున్నారని చెప్పానుగా. నేను అవునయ్యా, అలాంటి వ్యక్తి ఎవరో చూద్దామని చెప్పేసి సింగపూర్ నుండి వచ్చానయ్యా అన్నారు. చాలా సంతోషం బాబు అన్నారు. అంతా అయిపోయాక అయ్యగారు విందు ఏర్పాటు చేశారు, భోజనం చేశారు. యథావిధిగా సింగపూర్ వెళ్ళిపోయి సింగపూర్ లో చెప్తున్నాడంట, నేను వెళ్ళి చూడడానికి వెళ్ళిన వ్యక్తి బాగా ముసలాయన, ఏదో చెప్తున్నాళ్లే ఆయన, పెద్ద వయసు అయిపోయింది కదా. అంతే కదండి, వయసు పైబడిన వాళ్ళు వారిలో వారు కొంతమంది మాట్లాడుకుంటా ఉంటారు, వారితో వారే మాట్లాడుకుంటా ఉంటారు, ఎవరు పట్టించుకోక ఎవరితో. అలాగే ఈయన కూడా మాట్లాడుకుంటున్నాడు. ఏమీ లేదు అక్కడ, నేనేం చూడలేదే అని అన్నారు. అన్నప్పుడు ఒక మంచి మాట 10 మంది దగ్గరికి చేరటానికి 10 రోజులు పడుద్ది. అదే ఒక చెడు మాట 10 నిమిషాలు కూడా చాలా తక్కువే, 10 సెకండ్లు ఫటాఫట వెళ్ళిపోద్ది. ఈ మాట సింగపూర్ అంతా వ్యాపించేసిందంట. అప్పుడు వేరొక వ్యక్తి సింగపూర్ నుండి వచ్చి బైబిల్ మిషన్ విశ్వాసగా ఉన్నటువంటి వ్యక్తి ఒకడు వచ్చి, అయ్యగారు ఎందుకు అయ్యగారు అతను ఇలా చెప్తున్నాడు మీ గురించి, ఇలాంటి మాటలని అంటున్నాడంటే నేనేమన్నా అబద్ధం చెప్పానా అన్నారు. లేదయ్యా, కానీ అతను అబద్ధం అనుకున్నాడంటే అతను చెప్పిన ఈ మాటే వారందరి నోట నిజముగా దేవుడు చెప్పిస్తారు, నిజంగా మార్చి దేవుడు చెప్పిస్తాడు అని చెప్పేసి అన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, అబద్ధం అని చెప్పిన సింగపూర్ దేశంలోని మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు శామ్యుయల్ కిరణ్ అయ్య గారి యొక్క కుమారుడు సింగపూర్ లో ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఎంత గొప్ప మహిమో చూచారా? ఏ సింగపూరు బైబిల్ మిషన్ ఒప్పుకోలేదో ఆ సింగపూర్ లోని ఘనమైన బైబిల్ మిషన్ సేవ జరుగుతుంది. ఎంతమంది సంఘ విశ్వాసులు ఉంటారు అక్కడ. ఒక అమెరికన్, ఒక సింగపూర్ సిటిజన్ ఇలాంటి విదేశాల వాళ్ళు నమ్మించాలంటే వాళ్ళు ప్రాక్టికల్ గానే నమ్ముతారు. ఈ రోజు మహోత్సవాలకు సింగపూర్ నుంచి కూడా వస్తారు. బైబిల్ మిషన్ మహోత్సవాలు చూడటానికి సింగపూర్ దేశం నుంచి కూడా వస్తారు. ప్రభువు ఒక మాట అన్నారు, ఓరకే నిలిచియుండుము. ఏమన్నారు? ఓరకే నిలిచియుండుము, ఎన్నో అద్భుతములు నీ చేత యేసునే స్వయముగా చేయించు.
సున్నా చుట్టూను వ్యతిరేక్తంబులను చూచుకొనుము నా శక్తి ప్రభావము అన్నారు. ఆ ప్రభావాన్ని సింగపూర్ లో చూపిస్తున్నారు ప్రభు. పాకిస్తాన్ లో కూడా బైబిల్ మిషన్ ఉంది. పాకిస్తాన్ దేశం ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేది, కానీ రిజిస్టర్ అయిన గొప్ప మిషన్ బైబిల్ మిషనే. నెహెమ్యా వలె ప్రార్థించగలిగే గొప్ప ప్రార్థన మిషన్లో ఉన్నారు కాబట్టి సున్నా చుట్టేస్తున్నాడు దేవుడి దేటిని, వ్యతిరేక పరిస్థితుల్ని. ఈ రోజు ఈ కొత్త సంవత్సరంలో నువ్వు బలంగా ప్రార్థించు, నీకు వ్యతిరేకంగా ఉన్న ఏమైనా సున్నా చేసేస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఆసక్తి ఉండాలి. సంఘాన్ని పురిగొల్పాలి, ఉసిగొల్పకూడదు. ఏం చేయాలండి? పురిగొల్పాలి, దేవుని వైపు పురికొల్పాలి. ఉసిగొల్పే వాళ్ళను పురికొల్పాలి, దేవునిలోనికి పురిగొల్పాలి. 3 అంతస్తులు. తర్వాత 4 చూస్తే 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే ప్రభు అంటున్నారు అక్కడ ఇంకో మాట, కోట గుమ్మములను దూరములు అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది దైవ సహాయము కూడా లభించేసింది. ఎవరికి? నెహెమ్యాకి. రాజులు ఏదడిగితే అది ఇచ్చేయరు, ఏ పడితే ఇచ్చేయరు. తక్కువ మన ఊరిలో ఎవరైనా రైతు ఉన్నారనుకోండి, ఆయన చూస్తుండగా ఆయన చెట్టు మామిడికాయలు ఎవరో తెంపి ఊరుకుంటారా, చెట్టు కట్టేస్తారు. అలాంటిది దైవ మందిర నిర్మాణానికి ఎంత లక్క కావాలి, ఎంత కలప కావాలి, ఎన్నెన్ని ఉపకరణాలు కావాలి. పెయింటింగ్ వేసేవారు, పనులు చేసేవారు, దూలాలు తెచ్చేవారు, ఎంత సామాగ్రి. దైవ మందిరం సామాన్యంగా కట్టేవారు అప్పట్లో. మనకు అనుకోండి, మనం ఇప్పుడు కట్టాలంటేనే 5-6 నెలలు పడుతుంది. అప్పట్లో కట్టినటువంటి నిర్మాణం వేరు, కట్టిన పట్టు వేరు. మరి దానికోసం రాజు ఆమోదించేలాగా నా దేవుడు ఏం చూపించారంట? కృప చూపించారంట. దేవుడు కూడా సహకరించాడు. ఎందుకంటే దైవ మందిరం అది ఎంతో సుందరం, భక్తులను విశ్వాసులను మహిమపరిచే ప్రేమ మందిరం అన్నారు. దైవ మందిరం ఏంటండి? దైవ మందిరం అంటే ఏంటి? సుందరమైనది, సంఘాన్ని మహిమను మనకు అనుగ్రహించే ప్రేమ మందిరం, ప్రభు స్థానం దైవ మందిరం అంటే. అందువలన దేవుడు కూడా సహకరించేశాడంట. ఇది 4వ మెట్టు. 5వది చూస్తే 16వ వచనం చదువమ్మా. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది యూదులకే గాని చెప్పి ఉండలేదు. గమనించండి, మనకు కలిగి ఉన్న శ్రమ ఏంటో మనకు తెలుసు. కాల్చబడిను, నింద రాకుండా. చాలండి. ప్రభు నందు దేవుని ప్రియబిడ్డలారా, భక్తుడైనటువంటి నెహెమ్యా ఈ మందిరము నిర్మించటంలో రాజు దగ్గర చెప్పాడు తప్ప ఇంకెవరి దగ్గర చెప్పలా. డైరెక్ట్ గా సీఎం గారితో నేను మాట్లాడుకున్నానండి. నేను ఆ పని చేసుకుంటానన్నా ఎమ్మెల్యే గారు ఊరుకుంటారా? పోనీ ఎమ్మెల్యే గారు ఊరుకున్నారనుకోండి, మన గ్రామ సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారు ఊరుకుంటారా? ఎవరి హోదా వాళ్ళది, ఎవరి సంతకం విలువ వాళ్ళది. ఇక్కడ ఈ విషయాన్ని గురించి నేను రాజు దగ్గర బయలుపరుచుకుని తప్ప ఏ అధికారితోనో నేను చెప్పలా. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ మంతనాలు వాళ్ళు చేస్తారు, వాళ్ళ పెత్తనాలు వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ అడ్డుదల వాళ్ళు చేసి చూపిస్తారు. దీనన్నిటి విషయము నెహెమ్యా ఏం చేశాడు తెలుసా అండి? దేవుడిచ్చిన బలాన్ని చేకూర్చుకున్నాడు. దేవుని యొద్ద నుండి పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి గల బలాన్ని సంపాదించుకున్నాడు. పరమదేవుడే నా పక్షమై ఉండగా నరుడు ఏం చేయగలడు? ఆ పరమ జనకుండే నా భక్త అయి ఉండగా పాప నరుడు ఏం చేయగలడు? ఇదే నెహెమ్యా యొక్క ఘన సూత్రం.
వాగ్దానములు చూడుడి అన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అన్నీ బోధపడ్డాయి. ఇది ఐదవ సూత్రం ఏమిటంట? బలము తెచ్చుకున్న, దేవుని యొద్ద బలము సంపాదించుకున్న నెహెమ్యా. ఆరవది, శత్రువులకు జడవని నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయినను మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు. చాలండి. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 2:19. అయితే హోరోనీయుడైన అమ్మోనీయుడైన దాసుడగు గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను చేసి, మీరు చేయు పని ఏమిటి? రాజా మీద తిరుగుబాటు చేయుదురా అని. అందుకు నేను ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాం. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని. చూచారా? శత్రువులు గెల్వగలరా మనదన్నీడు, శత్రువులు గెల్వగలరా, శత్రువులు నిన్ను శపించునప్పుడు, శత్రువులు నిన్ను శపించునప్పుడు స్తోత్రించుడి దేవుని, స్తోత్రించుడి దేవుని, స్తోత్రానుసారముగా, స్తోత్రానుసారముగా. చాలు. శత్రువులు నిన్ను శపించినప్పుడు దేవుని ఎలా చేయాలట? సూత్రానుసారంగా. ఏం చేయాలమ్మా? సూత్రానుసారంగా. స్తోత్రం కాదమ్మా, సూత్రం. దేవుడు నెహెమ్యాకు అనుగ్రహించినవి సూత్రాలే. సాతాను నిధించు సూత్రములు ప్రారంభ ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, లూకా 10వ అధ్యాయములో దేవుడు ఎదిరించమని చెప్పింది సాతాను అనగా శత్రువును. అటువంటి శత్రువు చెప్తా ఉన్నాడు, నేను రాజు మీద ఆనుకుని చేయటం లేదు. ఎవరి మీద ఆనుకుని చేస్తానా? ఏ అపాయం రాకుండా నేను కాపాడుకుంటాను, సదాకాలము నీతో ఉంటాను, నిన్ను నడిపించు యెహోవాను, నేను బలపరిచే యెహోవాను నేనేనని చెప్పిన నా దేవునితో నేను చేస్తా ఉన్నాను. ఈ క్రమాన్ని మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఎంత ధైర్యం కావాలో తెలుసండి. ఒక మందిరమును నిర్మించాలి, ఒక గృహాన్ని నిర్మించాలంటే నేను అడ్లుంటే ఈ రోజుల్లో పన్నులని అవని ఇవన్నీ వారికి ఇచ్చి వీరికి ఇచ్చి సొమ్ము కోసం అప్పు చేసి తెప్పలు పడి చేస్తాం. తన దగ్గర డబ్బు ఉందో లేదో తెలియదు, శక్తి ఉందో లేదో తెలియదు, పనివారులో తెలియదు, కానీ ఏముందంట? దేవుని మీద ఆసక్తి ఉంది. నా ప్రభువు కార్యం చేస్తాడు. అందుకే ఈ ఆసక్తి కావాలంటే విశ్వాసం ఏం చేయాలి? ఎవరే మన్నను ప్రియులారా తిరిగి ఏమియో అనవద్దు ప్రియులారా, ఎవరే మనుకున్న ప్రియులారా తిరిగి ఏమియో అనవద్దు ప్రియులారా, మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద ఈడున్నది ప్రియులారా. మీకు మెలకుగా ఉంటే మీ మీద కీడంటే మీకు తెలిసిపోతే నెహెమ్యా మెలకు కలిగి కడుతున్నాడు ఈ ఆలయాన్ని. ప్రతి వ్యక్తి ప్రతి పని వాడు ఎలా కడుతున్నాడు? మెలకువతో నిర్మిస్తున్నారు. నీ మెలకువే శత్రువుకు నిద్ర లేకుండా చేస్తుంది. నీవు కలిగిన మెలకువే శత్రువు యొక్క యత్నాలను నాశనము చేస్తుంటది. దానికి యెరూషలేము మందిరము కట్టిన నెహెమ్యా తీర్మానమే గొప్ప నిర్ణయమే అతని యొక్క
సంకల్పమై ఉన్నది. 6 ఆఖరిగా చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మహాభక్తుడైన పౌలు రాయిస్తూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మనము చదువుకున్నట్లయితే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొన్నది మంచి పని. ప్రభునందు ప్రియులారా, ప్రభు పౌలు ద్వారా రాయిస్తున్నాడు, నేను చేస్తున్నదే పని, మంచి పని. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును నేని వాడానై ఉండగోరీతిన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమను దాంచితిన్ నన్ను చేర్చు నీ దారిన్, నన్ను చేర్చు 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 రక్షక, నీదు ప్రకాశిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రతాపు. ఆయన పాకాలను సిలువలోనికి మనం చేర్చుకుంటా ఉన్నారు, గాయపడ్డ ప్రక్కడికి నిన్ను దాచుకుంటా ఉన్నారు. అందువలన విశ్వాస ఎప్పుడు నేను నీవాడినై ఉండగోరాలి, ఎందుకంటే బలమిచ్చువాడు. భక్తుడు నిజమే నమ్మకం ఒకటే. అయ్యగారు ఇంకో చరణంలో రాశారు, ఇంక చరణాలు వాడుతున్నాను ఎవరో అనుకోద్దండి, ఎందుకంటే దేవుని మహిమను వర్ణించడానికి స్వరము తప్ప వేరొక ఆధారము విశ్వాసకి లేదు, భయం విశ్వాలకు అసలే లేదు. నేను నా విధులెల్ల నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానెవరు చాలు. మొదటిదొకటి, వాని ఎడల నన్ను యథార్థ పండిగా చేయ గావించుచు చే నెరవేర్పు కలిగించు సిలువబడ్డ క్రీస్తే. జ్ఞానమిచ్చేది ఆయనే, నెరవేర్పునిచ్చేది ఆయనే. కట్టమని తలంపు నెహెమ్యాకి ఇచ్చింది ప్రభువే, కడుతున్నప్పుడు దాని నెరవేర్పును చూపిస్తున్నది కూడా. ఎందుకంటే భక్తుడు రాసినటువంటి మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దాని తర్వాత ఏమని రాసిన మరో మాట, ఆయన నా శ్రమలను మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని, మంచి నేచేరుడి దానిని అనుసరించి జీవించండి. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఒక ఆలయాన్ని మాత్రమే నెహెమ్యా కట్టాడు. ప్రతి ఒక్కరి హృదయంలో మహిమ మందిరాన్ని దేవుడు ఎప్పుడూ కట్టిస్తాడు. ఈ రోజు కూడా కోర్చబడిన ప్రాకారణాలను గురించి నెహెమ్యా ప్రార్థించినట్లు, కూలిని దేహమును ఆలయము, నీ జీవితము, నీ నడిపింపు, నీ విశ్వాసం, నీ బ్రతుకు ఇవి కూడా కూలిపోయినాయిగా. ఎప్పుడు కడతావు? ఎలా కడతావు? ఎవరి చేత కట్టిస్తావు? కూలిన గోడ విషయమై, కూలిన ఆలయం విషయమై నెహెమ్యా అంత కన్నీరు పెట్టాడు. ఈ రోజు నీ జీవితం కూడా కూలిపోయి ఉంది. ఏమండి, నేను దిగ్గజంలో నిలబడ్డానంటారు. రాజులు సింహాసనం మీద నిలబడినప్పుడు కాళ్ళు ఉనికిపోతాయి అంట. ఈ రోజు ఏ తీర్పు ఇవ్వాల్సి వస్తుందో, ఏ వ్యక్తిని శిక్షించవలసి వస్తుందో, ఏ మనిషికి ఏ తప్పుడు తీర్పు ఇవ్వాల్సి వస్తుందో అని తనలో తాను ఎంతో సిద్ధపరుచుకుని, నువ్వు రాజాది రాజు అన్నప్పుడు దీవిగా వస్తాడు, సింహాసనం ఎక్కినప్పుడు వెళ్ళిపోతాడు. దైవయాజకుడు కూడా అంటే పుచ్చుకొనుడి, ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తమైనదని మీ చేతుకు ఇక్కడ నుండి పాత్రలోని తీస్తున్నప్పుడు పుచ్చుకునే హస్తం సరిగా ఉంటుందో లేదు తెలియదు. మనం చూసా, నలుగురు కుడి చేయిలో ఎడం చెయ్యేస్తారు, ఎడం చేయిలో కుడి చెయ్యేసుకోమంటే పుచ్చుకునే చెయ్యి కూడా ఎలా ఉంది అంటే చెప్పుతున్న ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉండట్లా, చెప్పుకునే క్షమాపణ క్షణకాలంలోనే మర్చిపోతున్నాం, చేసే ప్రార్థనను కూడా నిమిషాల్లోనే మర్చిపోతున్నాం. కాబట్టి దీవులు కూడా దేవుడు మర్చిపోతాడు. నాకు కలిగినదే నీకు ఇస్తున్నా, నువ్వు మర్చిపోయావంటే దేవుడు కూడా మర్చిపోతాడు. అలా మర్చిపోలేని ఏ సంఘము, మర్చిపోకుండా ప్రార్థన చేసే ఏ విశ్వాసి లోకంలో ఉంటాడో వాళ్ళు మరలా కట్టబడతాడు. కూలిన వాటిని నూతనముగా నిర్మించువాడు నీ దేవుడు,
ఎప్పుడు నువ్వు ప్రార్థనా పూర్వకంగా ప్రయత్నించినప్పుడే, ప్రయత్నమే చేయకుండా ఫలితం ఆశించడము తప్పా కదా? ప్రార్థించకుండానే ఫలితం రావాలనుకోవడం కూడా అంతే. ప్రభునందు ప్రియులారా, సాక్ష్యం రావాలి నీ జీవితంలో. కొంతమంది ఆ సమయపు తాత్కాలిక ప్రార్థన, స్వస్థత రాగానే పరుపెత్తుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయినాడు కంటే ఫాస్ట్కి వెళ్ళిపోతాడు. వాడే కాస్త నయ్యం 2 అడుగులు అటు ఇటు ఊగుతూ వెళ్ళి ఉంటాడు. స్వస్థత వచ్చిందో లేదో సులువు గుర్తు కూడా ఎంచుకో, లబో దిబోమంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. మరలా ఎప్పుడో అనమాట పండక్కో పద్దాన్ని కనబడితే, అయ్యారు బాగున్నారు అయ్యారు, అమ్మా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నామంటే నేను, అదే ఈ ఊళ్ళోనే ఉన్నాను అయ్యారు, మరి రావట్లేదే తల్లి అని అన్నాం అనుకోండి. అప్పుడు అంటారు చాలా పనులు ఉండిపోయినాయి అయ్యారు. మంచం మీద ఉన్నంతసేపు పని గుర్తుకు రాదు, దేవుడే గుర్తొస్తాడు. మంచం మీద కింద అడిగెట్టామనుకో పనులు తప్ప ఇంకేం గుర్తు కాదు, మంచం కూడా గుర్తురాదు. అంత మన పనులను కొన్ని ప్రభువు కొరకు పక్కన పెట్టైనా ప్రభువుతో మనం సాగటానికి ప్రయత్నం చేయాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఓ గొప్ప మాట మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంది. పెన్షన్ కోసం సుబ్బమ్మ గారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. నేను ప్రార్థనలో ఉన్నాను, పెన్షన్ ఇప్పుడుగా తర్వాత తీసుకుంటానని ఎంతమంది చెప్పారు? ఇక్కడ ఎంతమంది చెప్పారు చెప్పండి? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? వెళ్ళారు కదా. ప్రభు పనిలో నుండి ఒక పనిలోనికి సాతాను ఎలాగొచ్చి ఎడగొడతాడు, అర్థమవుతుందా? పెన్షన్ ఇప్పుడు కాకపోతే మీ దగ్గరికి పట్టుకొచ్చి మరలా ఇస్తారు. ఇవ్వను అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అది మీ హక్కు. కాబట్టి దేవుడు చేర్చవలసినది తగిన సమయాన మీ దగ్గరకు పట్టుకొచ్చి చేరుస్తాడు. 1 గంట ఆలస్యమైనంత మాత్రాన కూలిపోయేవి రాలిపోయేవేం లేవుగా. వారికి ప్రార్థన అనే తలంపు లేదు కాబట్టి తలంపులో ఉన్న మిమ్మల్ని ఏం చేశారు? బయటకు సాతాను అలా పట్టుకెళ్ళిపోయాడు. అందులో మీరు ఏమేం పోగొట్టుకున్నారు? వాక్యము చదువుతున్నప్పుడు వినే ధన్యత పోయింది, వాక్యం ఇచ్చిన తండ్రికి అనే ధన్యత కూడా పోయింది. పెన్షన్ ముఖ్యమా లేకపోతే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ముఖ్యమా? మీరే ప్రశ్నించుకోండి. ₹1,00,000 లాటరీ వచ్చిందని పరిగెత్తి వెళ్ళిపోతాం. ఇప్పటికిప్పుడే ప్రభు వాక్యం ద్వారా నెహెమ్యా పరిగెత్తుకుని వెళ్ళిపోవచ్చుగా. అర్జెంట్ రాజుగారు రమ్మంటున్నారు, నిన్ను ఏదో అర్జెంట్ పనుందంట అని చెప్పుకుంటే నెహెమ్యా ఏమంటాడు? నేను రాను, నాకు ఇన్ని దినాలు అని చెప్పేసి వచ్చాను నేను అక్కడ, ఇన్ని దినాలు నాకు సమయం పడుతుంది అని దేవుని దగ్గర కూడా ప్రార్థన ద్వారానే సంపాదించుకుని చెప్పాడంట. ఏమో 15 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు, 30 రోజులు పట్టవచ్చు అని చెప్పలా, ఇన్ని రోజులు పడుతుంది ప్రభు నాకు సాక్షాత్కరింపజేసి. ప్రభునందు ప్రియులారా, ఇక నుండి పద్ధతి మారిపోవాలి, పరిస్థితులు మారిపోవాలి. పెన్షన్ వస్తే 3 రోజులు ఖర్చు అయిపోద్ది, 3 రోజులు ఖర్చు అయిపోద్ది. మనం ఎంత దాచుకున్నాం అనుకున్నా నీ హృదయం ఎప్పుడు ప్రార్థించడానికి బయటకు వస్తా అంటది, కానీ ఆ హృదయాన్ని బయటికి రానేమో. నీ డబ్బులేమో నన్ను లోపలుంచు ఎవరేమైపోయినా కావాలేదు, నన్ను లోపలే ఉంచంటది, దాన్ని మాత్రం బయటకు వచ్చే ఖర్చు పెడతాం. రావాలనుకున్న ఆత్మను అడ్డుకట్టేసి వద్దనుకున్న డబ్బుకు మాత్రం పూల బాటలే చేస్తున్నాం మనం. మరి బ్రతుకు ఎలా బాగుపడుతుంది? కూలిన ఆలయమును కట్టిన నెహెమ్యా గొప్పవాడైతే కోల్చబడిన నీ జీవితాన్ని నిర్మించే నీ ప్రభువు నీకన్నా గొప్పవాడు. ఎందుకంటే నువ్వు ప్రభువులోని ఆత్మీయ దేహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నావు, ఆత్మీయ ఆలయాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నావు. అది మంచి పనా కాదా? చేయను పాపములు చేయను. ఎందుకంటే దేవుని చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షం ఎలా వస్తుంది? ఊరికే వస్తుంది. ఊరికే ఇస్తానంటే దేవుడు చులకన? పెన్షన్ కూడా ఊరికనే వస్తుంది, చులకనగా చూడట్లేదే ఏమా? అవునా కదా? పెన్షన్ ఊరికనే వస్తుంది, నా దగ్గరికి వచ్చేదే కదా, ఎప్పుడైనా పట్టుకొచ్చిస్తారు. ఇప్పుడు మీకు ఇవ్వకుండా పెన్షన్ కానీ వాళ్ళు జోబులో పెట్టుకున్నారంటే ఊరుకుంటారా? మీరు ఊరుకున్న అధికారులు ఊరుకోరు, అధికారులు ఊరుకున్న ప్రభువు ఊరుకోరు.
నా సన్నిధిలో నువ్వు నీ పనిని క్రమంగా చేస్తావు కాబట్టి నీ పనులు ఏమున్నా అని నేను క్రమంగా చేస్తానంటారు ప్రభు. అందుకే ఇప్పుడు ఏ తెగులు వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా ప్రార్థన సమయములో నుండి ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు. ప్రభునందు ప్రియులారా, నిలబడండి, బలపడండి. మిగిలిన వాళ్ళు కూడా అదే చెప్పండి. మిగిలిన వాళ్ళకు కూడా అదే చెప్పండి. అలాగుంటేనే ధన్యత, అలాగుంటేనే దీవెన, అలాగున ఉంటేనే ఆశీర్వాదము. అట్టి దీవెనతో ప్రభువు నూతన దేహముగా, ఆత్మీయ దేహముగా నెహెమ్యా వలె నిర్మింపబడిన యెరూషలేము ఆలయము వలె నీ జీవితాన్ని దేవుడు మరలా నిర్మించి నూతన ఆశీర్వాదం అనేటువంటి దీవెనలతో ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా నీకు వందనములు, మహోన్నతుడా నీకు స్తోత్రము. విన్న వాక్యముని బిడ్డల యొక్క తలంపులో, హృదయములో పరిశుద్ధపరచండి, పవలింపు చేయండి ఆయన. నెహెమ్యా ఎంత గనుడు తండ్రి, తను తీసుకున్న నిర్ణయాలు చూశాం. మేము నెహెమ్యా ప్రార్థన వంటి వారిని. లోకం మమ్మల్ని పిలుస్తున్నప్పటికీ మేము వెళ్ళకుండా చేయండి నాయన. ఆకు చెయ్యండి ప్రభువా. అపవాది పుట్టించే ప్రతి తలంపు, అపవాది కలిగించే ప్రతి నొప్పి నాయన, తట్టుకోలేని విశ్వాసి నీ తట్టు తిరిగి చేస్తున్న ప్రార్థన ఆలకింపజేసి నీ బిడ్డలకు తండ్రి అపవాది ఛాయ కూడా తగలకుండా మీరే కాపాడుకుని దీవించి మహిమ పొందుమని మమ్మల్ని రక్షించుటకు ఈ నూతన వత్సరములో మా దేహములను, ఆత్మలను యెరూషలేము మందిరము వలె మరలా నూతనముగా నిర్మించుటకు వచ్చి ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధులకు దేవదేవుని యొక్క ఆశీర్వాదము సదా మీ ఎల్లరికూ తోడై ఉండును గాక. మరణాత.